వాతం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో ఎక్కడైనా దేశంలో విధ్వంసం జరిగితే విధ్వంసాల మూలలు, ముఖ్యంగా ఉగ్రవాదుల కుట్రదారుల మూలలు హైదరాబాద్ పాత బస్తీకి లింక్ అవుతాయి అనేటువంటి చర్చ జరిగేది. గత 4-5 సంవత్సరాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడినా లేదా మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించినటువంటి ముడి సరుకు రవాణా బయటపడినా అది ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అవుతూ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చడానికి ఏపీ సర్కార్ నడుము బిగించింది. దీనికోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే రంగంలోకి దింపుతుంది. అసలు ఏంటి ఆ యంత్రాంగం, దాని ద్వారా ఆశిస్తున్నటువంటి లక్ష్యాలు ఏంటి, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. కొత్త టీంని ఈ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి ఏపీ సర్కార్ ఒక కొత్త మోడల్ని డిజైన్ చేసింది. అవును సార్. సో ఏంటి అసలు దీని కథా కమామిషి ఏంటి, దీని ద్వారా ప్రభుత్వం ఏం ఆశిస్తుంది? సార్, ఈగల్ అని పేరు పెట్టినారు సార్ దానికి. ఆయన రవికృష్ణ గారి ఆధ్వర్యంలో, నాగేష్ బాబు గారు ఆయన ఎస్పీగా. దీని ఉద్దేశం వచ్చి ఇప్పుడు మీరు ఈగల్ అని చూసినారనుకో సార్, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసినారంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి దానికి సింబల్లో కూడా గద్దను పెట్టినారనమాట. అంటే గద్దకున్న ప్రాముఖ్యత ఏంది, ఎంత హైట్ కన్నా పోయేసి దిగుదల ఏం జరుగుతున్నా గుర్తించి ఇలాగే అది వచ్చి అటాక్ చేస్తుంది. డ్యాగ కన్ను అనమాట, డ్యాగ కన్నులాగా. ఆ విధంగా ఈగల్ అని పెట్టి ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సార్, ఇప్పుడు ఆయన రవికృష్ణ గారు చెప్పినారు, ఆయన ఢిల్లీలో పనిచేసేటప్పుడంట మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన పోలీస్ అధికారులతో అందరితో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళల్లో మాట్లాడుకున్నారంట, ఏమని ఆంధ్రప్రదేశ్ వచ్చేసి గంజాయికి క్యాపిటల్గా తయారైంది అని చెప్పేసి అని. అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్గా లేకపోయినప్పటికీ ఒక గంజాయి క్యాపిటల్గా ఉండదని చెప్పుకోవడం ఒక రకంగా సంతోషించదగ్గ విషయం. ఏదో ఒకటి క్యాపిటల్గా ఉంది, కానీ ఆ క్యాపిటల్ ఏంటంటే మంచిది ఉండుంటే బాగుంటుంది, ఈ గంజాయి లాంటిది క్యాపిటల్ కాకుండా ఉండుంటే. ఇప్పుడు మీరు ఒక చిన్న గణాంకాలు చూసారు, నెగిటివ్ ఇమేజ్. అంటే రాజధాని లేదు కానీ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది, ఏదో ఒకటి క్యాపిటల్ అయ్యింది కదా సార్. ఏదో క్యాపిటల్ అని ఎట్లా అనుకుంటున్నారు? చాలా దారుణమైనటువంటి ఇమేజ్. కరెక్ట్. అదే ఇప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో దిగినారు. ఇప్పుడు దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు గత ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడే కొన్ని గణాంకాలు రిలీజ్ చేసినారు వాళ్ళు. ఆ గణాంకాలు చూసినారంటే 2014 నుంచి 2019 మధ్యలో ఆ ప్రభుత్వం అప్పుడు 2900 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో ఆ టైంలో వచ్చేసి అంటే 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల టన్నులు ఇది గంజాయి పట్టుకోవడం జరిగిందనమాట. సో తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే 2.5 లక్షల కేజీలు. తర్వాత 2019 నుంచి 23 అంటే 4 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసులు వచ్చేసి ఆల్మోస్ట్ 6500 మంది. అంటే 5 నెలల కాలంలో, 5 నెలలు అంటే 4 సంవత్సరాల కాలంలో, అప్పుడు 5 సంవత్సరాల కాలం, 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షలు కేజీలు పట్టుబడి 3000 మంది, ఇంచుమించు 2900 మంది మీద కేసులు పెడితే, ఈ 4 సంవత్సరాల్లోనే ఇంచుమించు 6500 మంది మీద కేసులు పెట్టి 5.6 లక్షలు, 5,60,000 కేజీలు పట్టుబడడం జరిగింది. అంటే ఇప్పుడు దీంట్లో మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నంబర్స్ చూసినామని అంటే ఈ గత ప్రభుత్వ కాలంలో ఎక్కువ గంజాయి పట్టుబడింది, ఎక్కువ కేసులు పెట్టినామని అంటారు. అంతకు ముందరతో పోలిస్తే దీన్ని ఎలా చూడొచ్చు అని అంటే సార్, అంతకు ముందర 2.5 లక్షల కేజీలు పట్టుకుంటే ఇప్పుడు 5,60,000 కేజీలు పట్టుకున్నారనమాట, 60,000 కేజీలు పట్టుకున్నారు. అంటే గంజాయి ప్రొడక్షన్ గత ప్రభుత్వ కాలంలో పెరిగింది కాబట్టి పట్టుకోగలిగినారు. అంతకు ముందర అంత లేదు కాబట్టి 2.5 లక్షల కేజీలు పట్టుకున్నారు. సో ఇలా కాదు, విజిలెంట్ గా లేకపోతే కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును, విజిలెంట్ ఉన్నారనుకోండి, అవును, వాళ్ళ దారిని వాళ్ళ పనాలు చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక పాయింట్. బట్ ఏంటంటే ఎప్పటి నుంచో అంటే గంజాయి వచ్చేసి ఈ ప్రభుత్వం వల్ల వచ్చింది, ఆ ప్రభుత్వం వల్ల వచ్చింది అన్నది కాదు సార్. ఎప్పటి నుంచో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా, తర్వాత ఒరిస్సా బార్డర్లో ఈ గంజాయి పండించడంలో వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒరిస్సా బార్డర్ మొత్తం దండకారణ్యంలో ఇది చాలా ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఒక ఇది. కాకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా వాటిలో అనగదొక్కినారనేది వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఈగలు రావటానికి గల కారణం రీసెంట్గా మీరు చూసినారంటే గుంటూరులో ఒక 17 మందిని అరెస్ట్ చేస్తే గంజాయి కేసులో ఇంచుమించు 9 నుంచి 10 మంది వాళ్ళందరూ స్టూడెంట్స్ అని సార్.
లా చదివేవాళ్ళు 17 మంది స్టూడెంట్స్ అన్నారు కేసు పెడితే. ఓన్లీ స్టూడెంట్స్ లోనే 17 మంది వచ్చారు. 17 మంది వచ్చినారు. దాంట్లో వచ్చి లా చదివేవాళ్ళు, పాలిటెక్నిక్ చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ అట్ట. ఇప్పుడు ఈ నార్కోటిక్ కేసెస్ లో ఇరుక్కున్నారంటే సార్ 20 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది, 2 లక్షల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అది కాకుండా నిదాన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది సార్. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటా ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇండియా మొత్తం మీద ఈ డ్రగ్స్ లో ఎవరెవరైతే చిక్కుకున్నారో వాళ్ళ డేటా అంతా దాంట్లో పెడతారు. ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గంజాయి కేసుల్లో దొరికినారనుకోండి, గంజాయి రవాణా చేయడం, అమ్మడం, కొనడం, ఆఖరికి గంజాయి వాడడం కూడా నేరం సార్. వీటిలో ఎవరైనా పట్టుబడితే వీళ్ళ పేరు ఎత్తుకుపోయి ఆ డేటాబేస్లో పెట్టినారంటే అప్పుడు ఇండియాలో ఎక్కడ ఏదన్నా డ్రగ్ కేసు జరిగినా కూడా వీళ్ళ మీద వచ్చి పడేదానికి అవకాశాలు. అంటే ఒక డేటాబేస్ తయారు చేస్తుంది. ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది కదా ఈ గంజాయికి సంబంధించి, హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో లోకేష్ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అవును, ఆ మీటింగ్ లో తీసుకున్న డెసిషన్ సారాంశంగా ఇప్పుడు ఈగిల్ ని ఇంప్లిమెంట్ చేస్తారా రాష్ట్ర వ్యాప్తంగా? ఖచ్చితంగా సార్. ఈగల్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ తీసుకుంటున్నది వచ్చి 30% స్టూడెంట్స్ గంజాయి తీసుకునే వాళ్ళలో ఉన్నారంట సార్. ఆశ్చర్యకరమైన విషయం. 100కి 30 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఈ గంజాయి తీసుకునే దాంట్లో. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అనుకునేది ఏంటి అని అంటే సార్, విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలన్నది వాళ్ళు తీసుకున్న మొదటి నిర్ణయం. దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టినారు. 1972 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే గంజాయి కదలికలు ఉన్నాయో వాళ్ళు ఫోన్ చేసి దానికి చెప్తే వాళ్ళ ఇది కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రతి తల్లి తను బిడ్డ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎలాంటి సిచ్యువేషన్లో ఇంటికి వస్తున్నాడు గమనించవలసిందిగా కోరడం జరిగింది సార్. అది కాకుండా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి దీనికి సంబంధించిన అవగాహనకి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి, తర్వాత అక్కడక్కడ బిల్ బోర్డ్స్, ఎస్ఎంఎస్ల ద్వారా ఇటు అవగాహన పెంచేదానికి ప్రయత్నం జరుగుతుంది సార్. ఒక స్టూడెంట్ దశలోనే ఈ మాదక ద్రవ్యాలకి, గంజాయికి అలవాటు పడితే వాళ్ళ బంగారు భవిష్యత్తు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది, లీగల్గా కానీ, శారీరకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ. సో వీటన్నిటిని అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈగలను ఒక డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ 30% ఎక్కువ స్పెషల్ అలవెన్స్లు ఇచ్చి, టోల్ ఫ్రీ నంబర్ పెట్టి, అన్ని దగ్గరలో పోలీస్ స్టేషన్లు పెట్టి, రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉండదన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో పెట్టి ఇమ్మీడియట్గా దీన్ని అరికట్టడానికి ఒక ప్రయత్నంగా చేస్తున్నారు. ఈ గంజాయి క్యాపిటల్ నుంచి పూర్తిగా గంజాయిని తొలగించే పరిస్థితి వచ్చిందంటే బాగుంటుంది సార్. ప్రత్యేకించి రవికృష్ణ రహిత రాష్ట్రంగా మారాలి. అవును, గంజాయి రహిత రాష్ట్రంగా మారితే బాగుంటుంది. రవికృష్ణ గారు చెప్పేది ఏంటి అంటే, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 9 మండలాల్లో ముఖ్యంగా ఇది జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు సార్. ఎవరైనా గంజాయిలో పట్టుబడ్డా లేదా పండిస్తున్నా కూడా వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్షేమ పథకాలు కూడా ఆపేసి ఇంకొకటి వచ్చేసి ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలకి సహాయం చేసేదానికి కూడా ఆలోచిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. సో ఎక్కడన్నా సరే ఈ గంజాయికి సంబంధించి ఏదైనా ఆనవాళ్ళు కనపడితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా సరే, ప్రజలైనా సరే ఈ 1972 1972 నంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే గనక వాళ్ళు వీళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి దీన్ని నిర్మూలించడానికి అవకాశం. ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో జరిగితే ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేసి అడ్డుకోవడం కావాలి. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి చాలా వరకు ఇటు తెలంగాణలో వస్తుంది కానీ, అటు ఒడిశా వైపు వెళ్తుంది కానీ, రకరకాల అనుమానాలు ఉన్నాయి. వీటిపైన ఎటువంటి చర్యలు? దానికి కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే సార్, అక్కడున్న అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఒక ఇంటిగ్రేటెడ్గా ఈ సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ వీటన్నిటికీ ఒక ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తాము, ఆ అధికారులు కూడా సంప్రదిస్తామని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేసేందుకు ఈగిల్ టీం ఒక ప్రత్యేక బాధ్యతను తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంది. ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి గంజాయి సాగుని నివారించడం ప్రధాన లక్ష్యంగా ఈ టీం పనిచేసింది. ఇతర రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుంటుంది అనేటువంటి మాటనే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అలానే రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం జరుగుతుంది, డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ తుడిచిపెట్టుకుంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.